హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 50 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాము. ఏంటంటే నామినేషన్స్ గురించి ఈ వీడియో పూర్తిగా అయితే ఉంటుందండి. ముందుగా ఎలిమినేట్ అయిపోయిన శ్రీజ కానివ్వండి, మర్యాద మనీష్ గారు, ఫ్లోరా గారు, ఇంకా ప్రియా, వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని అయితే నామినేషన్స్ వేయడం జరిగిందండి. చాలా బాగా ఉంది ఈ ఎపిసోడ్, వచ్చేసి బెస్ట్ ఎపిసోడ్స్ అనేది చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అంటే వాళ్ళు వచ్చి ఏ పాయింట్ మీద వాళ్ళని నామినేషన్ చేస్తారు అనే దాని గురించి కొంచెం ఎక్సైట్మెంట్గా కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. సో దయచేసి 1.2x కానీ 1.05లో కానీ ఇలా పెట్టుకొని వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్ని పాయింట్స్ కూడా క్లియర్గా మనం అయితే మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. అప్పుడే లైక్ చేసినప్పుడే మన వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి చేరుతుంది, అందరు చూసేదానికి స్కోప్ అయితే ఉంటుంది, ఇంకా మన ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో దానికోసం అనేసి నేనైతే చెప్తున్నాను. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ పాట అయితే వచ్చింది, అందరు మంచిగా అయితే డ్యాన్స్ అయితే వేయడం జరిగిందండి. ఇంకా 7th వీక్ కెప్టెన్ అయిన ఇమాన్యుయల్కి అయితే బోర్డు వచ్చింది రాఫ్టైల్స్లో, అదైతే బోర్డు అయితే స్టిక్ చేసుకుంటారు. ఇంకా నామినేషన్స్ స్టార్టింగే నామినేషన్స్ అయితే పెట్టారండి. ఈ నామినేషన్స్ వచ్చేసి మనం లైవ్ చూస్తే అంటే పిచ్చెక్కిపోతుంది. ఎంతసేపు నామినేషన్స్ జరుగుతూనే ఫుల్ డే నామినేషన్స్ అయితే జరిగాయి. కానీ మనకి ఎపిసోడ్ రిలీజ్ చేసింది హాట్స్టార్లో మాత్రం 55 minutes అయితే రిలీజ్ చేశారు. చూద్దాము ఫర్దర్గా. ఇప్పుడు మనం మాట్లాడుకునే పాయింట్స్లో అదైతే వస్తుంది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిన వెంటనే బిగ్ బాస్ వచ్చేసి చెప్తారు, అంటే బయట వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మిమ్మల్ని నామినేషన్ చేస్తారు, మీరైతే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్రియా అయితే వస్తుంది. ప్రియా వచ్చిన తర్వాత కళ్యాణ్ వెళ్ళేసి హక్ చేసుకుంటారు. హక్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ అయితే ఏం చెప్తారు, ఎవరి ప్లేసుల్లో వాళ్ళు వెళ్ళి కూర్చోండి ఫస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత సంజన గారు కూడా చెప్తారు, అంటే మీరు ఇన్విజిబుల్ ఏం కాదు, ఈ నామినేషన్స్లో మీరు మాట్లాడవచ్చు అనేది చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి సాయిని ఇమ్యూనిటీ పవర్ మీరు ఉపయోగించుకుంటారా అంటే అవును బిగ్ బాస్ నేనైతే ఉపయోగించుకుంటాను అనేది సాయి అయితే చెప్తారు. ఇంకా అది వచ్చేసి పవర్ స్టోన్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి మీరు స్టోర్ రూమ్లో పెట్టేయండి అంటే సాయి వెళ్ళి స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తారు. ఇమాన్యుయల్ కెప్టెన్ అయినందువలన ఇమాన్యుయల్ని సాయికి పవర్ ఇమ్యూనిటీ యూజ్ చేసుకున్నాడు కాబట్టి సాయిని మాధురి గారు డైరెక్ట్ నామినేషన్ అయిపోయారు కాబట్టి మాధురిని వీళ్ళ ముగ్గురిని నామినేషన్ చేయకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ప్రియా వచ్చేసి సంజనాని అయితే నామినేషన్ చేస్తుందండి. ఎందుకంటే తనుజ లేకుండా గేమ్ ఆడావు అని చెప్పేసి కళ్యాణ్ అన్నావు కదా, మీరు ఏ బాండ్స్ పెట్టుకొని మీరందరూ బాండ్స్ పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు మాట్లాడడము అనే పాయింట్ ఒకటైతే పెట్టింది. నెగిటివ్గా చెప్తున్నారు, ఎందుకు అంతగా నెగిటివ్ చేస్తున్నారు. అలాగే దివ్య గారిని రోడ్ రోలర్ అని ఏ పదం అయితే ఉందో మీరు బాడీ షేవింగ్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. మీరు దాన్ని అనడం మాత్రం బాగా అంటారు, దాన్ని మళ్ళీ ఫన్ వేలో అంటూ ఉంటారు, అది మాత్రం అస్సలు నచ్చలేదు నాకు. అది వచ్చేసి ప్రజల్లో బ్యాడ్గా వెళ్ళిపోతుంది. మీరు ఖచ్చితంగా అపాలజైజ్ చేసుకోవాలి అంటే సంజన గారు వచ్చేసి నేను ఆల్రెడీ అపాలజైజ్ చేసుకున్నాను, ఆమెకి సారీ కూడా చెప్పాను అనేది చెప్తారు. అండ్ ఆల్సో క్లాస్ స్టాండర్డ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. 3rd క్లాస్ స్టాండర్డ్ అంటే ఏంటి మీ మీనింగ్? అది ఆల్రెడీ 3rd వీక్లో జరిగిపోయింది, అప్పుడు నేనున్నాను, నాకు గుర్తుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. 3rd క్లాస్ జనాలు అంటే ఏంటి మీ అభిప్రాయం? అలా మాట్లాడడం అనేది క్లాస్ స్టాండర్డ్ అని మాట్లాడడము అసలు ఏం బాగోలేదు మీరు మాట్లాడడం అనేది చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెక్యూర్ అంటే తనుజ మాధురి గారు వీళ్ళిద్దరు వచ్చేసి బాండ్లో ఉన్నారని చెప్పేసి మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రియా గారు వచ్చేసి నేను ఇంకా సంజన గారు చాలా జెన్యూన్ అనేసి చాలా బిగ్ బాస్ బజ్లో చెప్పారు. అండ్ ఆల్సో ఇంకా బయట ఇంటర్వ్యూస్లో కూడా నేను చాలా మందికి చెప్పాను, కానీ మీరు ఆ జెన్యూనిటీని అయితే కోల్పోయారు. ఇప్పుడు ఫర్దర్ ముందు వీక్స్లో చూసినట్లయితే ఆ జెన్యూనిటీ నాకు ఎక్కడా కనిపించలేదు, కాబట్టి నేనైతే మీకు నామినేషన్ వేస్తున్నాను అని చెప్పేసి ప్రియా వచ్చేసి సంజన గారిని అయితే నామినేషన్ చేస్తుందండి. సంజన కూడా మంచిగానే డిఫెండ్ చేసుకునింది ఇక్కడ, కానీ గట్టిగా మాట్లాడడానికి ఆమె పక్క అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి అంత గట్టిగా మాట్లాడలేదు, కాబట్టి కామ్గా అయితే అయిపోయింది.
అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఒకరిని నామినేషన్ చేయాలి, ఇంకొక ఛాన్స్ వచ్చేసి ఎవరికైనా ఇవ్వాలి ఆ కత్తి పొడ్చడానికి అని చెప్పేసరికి కళ్యాణ్కి అయితే ఇస్తుందండి. కళ్యాణ్కి ఇచ్చినప్పుడు రామునైతే అబ్బా ఇది ఎంత సిల్లీ రీజన్ పెట్టి మొన్న సంజనా గారిని అలాగే నామినేషన్ చేశాడు ఈ కళ్యాణ్. అండ్ ఆల్సో ఇప్పుడు నామినేషన్ చేసింది కూడా రాముని అంతే సిల్లీ రీజన్స్ పెట్టి నామినేషన్ అయితే చేశారు. అసలు ఇప్పుడు నామినేషన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోవటానికి మనం నామినేషన్ చేస్తాము. అలాగా ఉన్నప్పుడు మనం ఎంత గట్టి పాయింట్ పెడితే మనకు అంత బాగుంటుంది. కానీ అంతేగాని సిల్లీ రీజన్స్ చెప్పేసి నామినేషన్ చేయడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి. ఒకానొక పాయింట్లో సుమన్ శెట్టి గారిని కళ్యాణే అన్నాడు, సిల్లీ రీజన్ పెట్టి మీరు నామినేషన్ చేస్తున్నారు అని చెప్పేసి. అలాంటప్పుడు కళ్యాణ్ ఎంత బాగుండాలి. ఇలా కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేశారండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నిజమైతే చెప్తున్నాను. చాలా సిల్లీ రీజన్ అయితే పెట్టేసి నామినేషన్ చేశారండి. ఏంటంటే రాము నీ గేమ్ అస్సలు ఏం బాగోలేదు ఈ ముందు వీక్స్లో. అండ్ ఆల్సో గౌరవ్కి నిఖిల్కి నువ్వు సపోర్ట్గా ఉన్నావు, డబ్బులు ఎందుకు వాళ్ళకి ఇచ్చావు, నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, నీ దగ్గర డబ్బులు లేని కారణంగా నువ్వైతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా లేవు అంటే రాము వచ్చేసి నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా లేవు కదా అన్నప్పుడు ఇదే తగ్గించుకోమనేది ఈ వాయిస్ బేస్ నాకు అస్సలు నచ్చలేదు, ఇదే తగ్గించుకోమనేది అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి రాము స్ట్రాటజీ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఫర్దర్గా నాకు ఏదైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే నిఖిల్కి సపోర్ట్ చేశాను. ఎందుకంటే ఫర్దర్ వీక్స్లో ఏదైనా నాకు సపోర్ట్ అవసరం ఉండొచ్చు. మీ గ్రూప్లో ఉన్నప్పుడు నన్ను అంతగా ఇది చేయలేదు, వాళ్ళ గ్రూప్లో ఉన్నప్పుడు నాకు ఏదైనా ప్లస్ కావచ్చు కాబట్టి నేనైతే నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను. అంటే అతను కటౌట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అతను జెన్యునిటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి నాకైతే ప్లస్ అనిపించింది కాబట్టి నేనైతే వాళ్ళ పక్కనే నిల్చుకోవాలనుకున్నాను. అందుకే నేనైతే వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఫర్దర్ వీక్స్లో కూడా నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి రాము అయితే చెప్పడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగా అయితే రాము చెప్పారు, బాగా డిఫెండ్ కూడా చేసుకున్నారు. కళ్యాణ్ మాత్రం చాలా సిల్లీ రీజన్ పెట్టేసి రామునైతే నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియాని అయితే బయటికి వెళ్ళిపోమని అయితే చెప్పారండి. ఇది వచ్చేసి లైవ్లో చూసినట్లయితే మీరు ఒక 2-3 టైమ్స్ అయితే బిగ్ బాస్ చెప్పారండి, ప్రియా మీరు ఇంకా వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి 3 సార్లు అయితే చెప్పడం జరిగింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లైవ్లో కూడా చూపించారు. ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఇది నామినేషన్స్ బిగ్ బాస్ ఏంటి మీరు ఇలా ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి చాలా ఎమోషనల్ అయినట్టుగా కళ్యాణ్ అయితే లైవ్లో చూపించారు. కానీ ఎపిసోడ్లో అయితే తీసేశారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసరికి మనీష్ అయితే ఎంట్రీ ఇస్తారండి, మర్యాద మనీష్ గారు నెక్స్ట్ అయితే వస్తారు. వచ్చినప్పుడు కళ్యాణ్కి అయితే నామినేషన్ వేస్తారండి. ఎందుకంటే టికెట్ అబ్బా మనీష్ గారు ఎంత బాగా మాట్లాడారంటే అంత బాగా మాట్లాడారు. చూడండి చెప్తాను ఏంటంటే, మీకు టికెట్ ఇచ్చారు కదా, మీరు తనుజాని ఎందుకు నామినేషన్ చేయలేదు? ఇక్కడ తనుజాని ఫస్ట్ వచ్చేసి టికెట్ తీసుకున్నారు, స్ట్రాంగ్ పాయింట్ ఉంది అని చెప్పి ఇమాన్యుయల్తో చెప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చేసి తనుజాని నామినేషన్ చేసినా సరిపోయేది. అలా చేయకుండా సంజనా గారిని సిల్లీ రీజన్ పెట్టి సంజనా గారిని నామినేషన్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆ పాయింట్ మీదే నామినేషన్ చేస్తున్నారు. అందులో ఇంకా బాండ్స్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి నామినేషన్ వేయలేదా, భయపడుతున్నావా అని చెప్పేసి చాలా మంది టాక్ అయితే ఉంది. అంత నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయిందండి. అలా కాకుండా టికెట్ తీసుకున్నాడు కాబట్టి అతనుకున్న స్ట్రాంగ్ పాయింట్ అతను పెట్టేసి నామినేషన్ చేసింటే సరిపోయేది. మనీష్ కూడా అదే చెప్పారు. నాగార్జున గారు వచ్చేసి నీకు కప్ ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి తనుజాకి ఇచ్చావు అంటే నువ్వు తనుజాతో సపోర్టివ్గా ఉన్నావు అంటే ఆమె ముద్దమందారం సీరియల్లో నటించింది కాబట్టి నీ చెవులో పువ్వు అయితే పెడుతుంది. ఆమెతో కాకుండా నువ్వు విడిపోయి నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడితే నీకు అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వైతే విన్నింగ్ మెటీరియల్. కానీ ఇప్పుడు మామూలుగా అందరి లేకల్లా హైప్గా ఉన్నది ఎవరు? తనుజానే ఎక్కువ ఇదిగా ఉంది. ఓటింగ్లో కూడా తనుజ అయితే ఫస్ట్లో ఉంది కాబట్టి నువ్వు ఆమెతో పాటు ట్రావెల్ చేయటం వల్ల నీ గేమ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఆమెను విడిచిపెట్టేసి నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడితే కన్నా నువ్వైతే విన్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాట్ చేసేదానికి ఏం లేదండి. మర్యాద మనీష్ గారు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. నువ్వు
సంజన గారిని నామినేషన్ చేయకుండా మాధురి గారిని కానీ రమ్య గారిని కానీ వాళ్ళని చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే నీ గురించి అంత చెడ్డగా మాట్లాడినప్పటికీ కూడా నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోకుండా వాళ్ళని వదిలేసి నామినేషన్ చేయొచ్చు. అక్కడ స్కోప్ అయితే ఉంది. మాధురి గారిని చేయొచ్చు, రమ్య గారిని చేయొచ్చు. అలా కాకుండా సంజన గారిని ఎందుకు నామినేషన్ చేశావు? ఫిల్టర్ వద్దు, నువ్వు ఇలాగా సేఫ్గా ఆడొద్దు, ఫిల్టర్గా ఆడొద్దు, నీకైతే స్కోప్ ఉంది వాళ్ళని నామినేషన్ చేయటానికి, అంతా నెగటివ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. కళ్యాణ్ కూడా మంచిగానే డిఫెండ్ చేసుకున్నారు. ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాలనుకున్న పాయింట్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఎందుకు మళ్ళీ చెప్పాలి అని చెప్పేసి మాట్లాడకుండా నేనైతే స్టాప్ అయిపోయాను, అంతకు మించి నాకేం లేదు అని చెప్పేసి కళ్యాణ్ కూడా డిఫెండ్ చేసుకోవడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్కి అయితే ఇచ్చారు. మనీష్ వచ్చేసి ఇక్కడ చెప్తారు, ఇప్పుడు నేను చూడాలి ఏ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేస్తారో అని చెప్పేసి ఇమాన్యుల్కి అయితే ఇస్తారు. ఇమాన్యుల్ వచ్చేసి తనుజాని అయితే నామినేషన్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి 3 పాయింట్స్ అయితే చెప్పారు. 3 పాయింట్స్లో కూడా 1 పాయింట్ రీజన్గా అనిపించింది, అండ్ ఆల్సో 2 పాయింట్లు వచ్చేసి అస్సలు సిల్లీ రీజన్స్ లాగా అయితే నాకు అనిపించిందండి. ఏంటంటే ఆయిషా విషయంలో నువ్వు స్టోన్కి అర్హురాలు కావు కదండి, అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది, ఇతను తీసుకొని వచ్చి నామినేషన్లో పెట్టడం అనేది చాలా సిల్లీగా అనిపించింది. నువ్వు సేఫ్గా ఆడుతున్నావు గేమ్ అనేది, అసలు ఒక మాట మీద నువ్వు స్టిక్ అయి ఉండవు అంటే తనుజ కూడా మంచిగా డిఫెండ్ చేసుకునిందండి అక్కడ. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, నేను ఎంత నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వైతే అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయటం లేదు, అసలు ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేయలేదు, మా నాన్న మాత్రమే నాకు సపోర్ట్ చేశాడు అని చెప్పడం అనేది నాకు అస్సలు నచ్చలేదు, చాలా బాధాకరమైన విషయం అది అని ఇమాన్యుల్ అన్నప్పుడు తనుజ ఇక్కడ మాట్లాడిన మాటలు నాకు కూడా ఏం నచ్చలేదండి. ఎందుకంటే ఇమాన్యుల్ ప్రతి ఫస్ట్ వీక్ నుంచి కూడా తనుజ కోసం అయితే స్టాండ్ తీసుకున్నప్పటికీ కూడా తనుజ అలా అనటం అనేది ఇమాన్యుల్కి అయితే నచ్చలేదండి. ఒక వాటర్ గేమ్లో కానీ, బెడ్ టాస్క్లో కానీ, ఈ టాస్క్లు అన్నిటిలో కానీ ఇమాన్యుల్ అయితే స్టాండ్ తీసుకున్నారు. తనుజ వచ్చేసి ఏం చెప్తుంది, నాకు స్టాండ్ తీసుకోవడం వేరు, నాతో ఉండటం వేరు అనేసి తనుజ అయితే చెప్తూ ఉంటుందండి. అలాంటప్పుడు నువ్వు ఎందుకు అన్నావు ఇమాన్యుల్ తప్ప నాకు ఈ హౌస్లో ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పేసి చాలా వరకు డిస్కషన్ అయితే జరిగిందండి. లైవ్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది, చాలాసేపు అయితే డిస్కషన్ జరుగుతూనే ఉంది. కానీ ఈ ఎపిసోడ్స్లో మాత్రం అంతా కట్ చేసి వేయడం అనేది జరిగింది. ఇమాన్యుల్ ఇంతవరకు నామినేషన్స్లోకి అస్సలు రాలేదండి. ఇంకా గేమ్ ఏమవుతుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ కొంచెం మేల్కొని ఇమాన్యుల్కి ఓట్లు వేసుకుంటేనే ఇమాన్యుల్ అయితే ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళటానికైతే స్కోప్ ఉంటుంది. అంతేకాని మనం ఎవరైతే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసుకోకుండా అలాగే వదిలేసి నిర్లక్ష్యం చేస్తే అయినా ఇమాన్యుల్ బయటకు వచ్చేసి ఛాన్స్ అయితే ఉంది. చాలా అంటే చాలా సేఫ్గా ఆడుతున్నారు ఇమాన్యుల్. ఒకవేళ ఇక్కడ కూడా చెప్తాను చూడండి, ఒకవేళ నీకు సపోర్ట్ లేదు అని ఆ పాయింట్ అంత గట్టి పాయింట్ అనిపించింటే నీకు అప్పుడే ఆ పర్టికులర్ వీక్ తర్వాతే నామినేషన్స్ ఏవైతే వచ్చిందో అప్పుడు వేయచ్చు కదా, అప్పుడు వేయకుండా ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? అండ్ ఆల్సో ఆయిషా వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆయిషా వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్టికులర్ వీక్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ ఏదైతే వస్తుందో ఆ నామినేషన్స్లో వేసింటే సరిపోయింది కదా. అలా కాకుండా ఇప్పుడు ఎలాగైనా బ్యాడ్ అయిపోయాంలే, ఇప్పుడు పాయింట్స్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది అనే సెన్స్లో ఇప్పుడైతే పెట్టి మాట్లాడడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ నామినేషన్ చేయలేదు కదా నిన్ను, అంటే వాళ్ళ బాండ్స్ ఏదైనా మిస్ అవుతుంది అని చెప్పేసి నామినేషన్ వేయలేదన్న పాయింట్ని కూడా ఇక్కడ రేస్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసేసరికి మనీష్ అయితే చాలా బాగా చెప్పారు. ఇంకా మనీష్ వచ్చేసి బయటకు వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా షైని గారు అయితే థర్డ్ పర్సన్ ఎంట్రీ అయితే ఇస్తారు హౌస్లోకి. వచ్చిన తర్వాత రీతుని అయితే నామినేషన్ వేయడం జరిగిందండి. నామినేషన్ ఏమని వేసింది చూడండి ఇక్కడ, నువ్వు చాలా అన్ఫేరు, నీకు అసలు నీదంతా కూడా ఫేక్ లవ్ స్టోరీ, ఇక్కడ నువ్వంతా ఫేక్గా నడిపిస్తున్నావు, నువ్వు చాలా అన్ఫేరు, ఫస్ట్ కళ్యాణ్ అన్నావు, దెన్ నెక్స్ట్ డెమాన్
అన్నావు, ఫేక్గా ఉంది సంజన అంటే ఈమె వచ్చేసి ఏం చెప్తుంది, ఫస్ట్ కళ్యాణ్ అని తిరిగావు, దాని తర్వాత డెమాన్ పవన్ అని తిరుగుతున్నావు, నువ్వు అంతా ఈ హౌస్లో వచ్చేసి ఫేక్ లవ్ స్టోరీ అనేది క్రియేట్ చేస్తున్నావు, నువ్వు చాలా అన్ఫేర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నీకు సంజన గారికి ఏ బాండు లేదు, అయినప్పటికీ ఆమె హౌస్లోకి వస్తుంది అంటే నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావు, ఎందుకు ఇదంతా కూడా నువ్వు జనాల్లో పాజిటివిటీ పొందాలని చెప్పేసి నువ్వు ఇదంతా చేసావంటే, ఆమె మనసులో ఏదైనా ఉండని బాండ్ ఏదైనా ఉండని అంటే హెయిర్ కట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయమేనండి. ఇన్ని రోజులు మనం హెయిర్ పెంచుకొని దాన్ని ఒక మనిషి ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి, ఆమె చెప్పినట్టు బాండ్ ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య, కానీ ఆమె ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి హెయిర్ కట్ చేసుకోవడము అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అది ఆమె ఒపీనియన్. ఇక్కడ వచ్చేసి నాకు కూడా పాయింట్ ఏమీ మంచిగా అనిపించలేదు అనేసి అనింది. ఇంకా ఆయిషా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు అందరూ ఏడుస్తూ ఉంటే నువ్వు మాత్రం నవ్వుకుంటూ ఉన్నావు అన్నప్పుడు కళ్యాణ్ కూడా చెప్తారు, లేదు అలాగైతే ఏం చేయలేదు అనేసి కళ్యాణ్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా అసలు ఏం వినలేదండి. దిస్ ఈజ్ పర్సనాలిటీ ఇష్యూ, అంతేకాని మీరు అలా చేయకండి అని చెప్పేసి మీరైతే నవ్వుతూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటుందండి. రీతు వచ్చేసి మంచిగా చాలా బాగా డిఫెండ్ చేసుకునిందండి. అసలు రీతు గ్రాఫ్ ఎలా పెరిగిపోయిందంటే ఈరోజు అంటే నామినేషన్స్ రోజు చాలా హైప్కి అయితే వెళ్ళిపోయిందండి. ఎందుకంటే మీరు ఇలాంటి అలిగేషన్స్ అన్నీ నా మీద వేయకండి, పక్కన ఒకరు ఏడుస్తూ ఉంటే నేను నవ్వుకునే అంత దుస్థితిలో అయితే నేను లేను, అలాంటి పర్సనాలిటీ నాది కాదు. ఒకానొకప్పుడు మీరు ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరికి నేనైతే వచ్చి మాట్లాడడం అయితే జరిగింది, అలాంటి పర్సనాలిటీ అయితే నాది కాదండి, అలాంటి మనిషిని కూడా నేను కాదు అని చెప్పేసి రీతు అయితే చాలా మంచిగా డిఫెండ్ చేసుకునిందండి. డిఫెండ్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడికి వాళ్ళ డిస్కషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు కత్తి సుమన్ శెట్టి గారికి అయితే ఇస్తారండి. సుమన్ శెట్టి గారికి వచ్చినప్పుడు సంజనాని అయితే నామినేషన్ వేస్తారండి. ఏ దానిపైన నామినేషన్ వేస్తారంటే, అంటే వాష్రూమ్ డ్యూటీలో నువ్వు చాలా ఎక్కువ చేసావు, అక్కడ నీకు ఎక్కువ చేయాల్సినంత అవసరం లేదు కానీ నువ్వు చాలా ఎక్కువ చేసావు, అలాగే తొక్కలో కెప్టెన్ అనేసి నన్ను అన్నావు, నువ్వు ఎందుకు అనాలి నన్ను తొక్కలో కెప్టెన్ అని చెప్పేసి, ఇక్కడ నీకు భాష వచ్చినప్పుడు ఒకలాగా భాష రానప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటావు, నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాము మేము, అలాగే నువ్వు కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కెప్టెన్ అంటే ఏంటి, ఆ హౌస్కి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళని కెప్టెన్ అంటారు అంతే కదా, నేను ఏదైనా మాటలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు అస్సలు ఏ మాట కూడా పట్టించుకోవు, నీకు రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు, నీకు అసలు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, నువ్వు చాలా ఇదిగా ఉంటావు, అలాగే కెప్టెన్ మాటలు కూడా నువ్వేమీ వినవు అని చెప్పేసి చాలా మంచి పాయింట్స్ అయితే పెట్టి ఇక్కడ నామినేషన్ అయితే వేయడం జరిగిందండి. అప్పుడు సంజన గారు కూడా డిఫెండ్ చేసుకుంటారు. అసలు డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదులేండి చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి ఒక్క తప్పు ఆమె వైపే ఉంది కాబట్టి డిఫెండ్ చేసుకోవటానికి కూడా ఆమెకి మాటలు అనేవి సరిగా రాకపోవడంతో ఆమె అయితే అక్కడికే స్టాప్ అయిపోయింది. ఏమని డిఫెండ్ చేసుకునిందంటే, నేను కూడా రిగ్రెట్గానే ఫీల్ అవుతున్నాను తొక్కలో కెప్టెన్ అని అన్నాను కాబట్టి, అక్కడ వచ్చేసి నువ్వు బ్యాడ్ కెప్టెన్ అంటే ఈ కెప్టెన్సీలో ఆయన నిద్రపోయారు, ఫెయిల్డ్ కెప్టెన్ నువ్వు అంటే సరిపోయండి, అదే అలా కాకుండా నువ్వు తొక్కల కెప్టెన్ అనడం వల్ల ఇతను వచ్చేసి చాలా ఫీల్ అయ్యాడు. అలాంటప్పుడు సంజన గారు కెప్టెన్ అయినప్పటికీ కూడా ఆమె కూడా దొంగతనాలు అనేటివి చేసింది, ఈయన కూడా దొంగతనాలు అనేటివి చేశారు, కానీ ఆమె వచ్చేసి మామూలుగా తిండి దగ్గర డ్రెస్సెస్ దగ్గర ఇలాంటి దగ్గర దొంగతనం చేసింది. సుమన్ శెట్టి గారు వచ్చేసి ఆటలో దొంగతనం చేశారు. అందుకే నాగార్జున సార్ ఏమన్నారు, నువ్వు సుమన్ రాబిన్ హుడ్, నువ్వు వచ్చేసి 420 అనేసి ఆల్రెడీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ కూడా చెప్పారు. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా నువ్వు తొక్కల కెప్టెన్ అనకుండా మామూలుగా నువ్వు ఫెయిల్డ్ కెప్టెన్, నువ్వు నిద్రపోయావు కదా, అయినా కూడా నువ్వు ఇది చేయలేదు, పనిష్మెంట్ తీసుకోలేదు అని చెప్పింటే అక్కడ సరిపోయినది. అలా కాకుండా ఇలా చెప్పడం అనేది చాలా బ్యాడ్గా అండ్ ఆల్సో నెగటివ్గా అయితే వెళ్ళిపోతూ ఉందండి. దాని మీద వచ్చేసి సంజన గారు కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి ఆమె అయితే అక్కడితోనే ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు ఇంకా ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పేసి ఫ్లోరా గారు అయితే బయటికి అయితే వెళ్ళిపోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. కొంచెం గ్యాప్లో ఇన్కేపబిలిటీ, మీరు ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మీ
మీ కెప్టెన్సీ ఏదైతే ఉందో దానికి ఇన్కేపబిలిటీ మీరు అని చెప్పేసి చాలా పెద్ద డిస్కషన్ అయితే మీరు అసమర్థులు అని చెప్పేసి మాట కూడా వదిలేయడం అయితే జరిగిందండి. చాలా పెద్ద డిస్కషన్ అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్య. సంజన గారు వచ్చేసి అలా మాట్లాడకుండా ఉండడం అనేది బాగుండేది. కోపంలో ఆవేశంలో చాలా మాటలు వదిలేయటము అవంతా కూడా నెగిటివ్ అయితే అయిపోతూ ఉంటుందండి. అలా నెగిటివ్ కాకుండా ఉండాలంటే మనం ఏదైనా మాటలు అనే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున సార్ చాలాసార్లు చెప్పారు సంజన గారికి. అంతేకాకుండా హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్ కానీ చాలామంది చెప్పారు. అయినా కూడా సంజన గారు వినకుండా అలాగే నోరు పారేసుకోవడం మాటలు జారిపోవడం అనేటివి జరుగుతూనే ఉంది. ఇక్కడ మాధురి గారికి వచ్చేసి ఏమీ పని లేదండి మధ్యలో దూరడానికి. కానీ అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించింది. ఏంటంటే అసమర్థులు అంటే ఎవరు పడతారండి ఇక్కడ, అలా మాట్లాడొద్దండి అని చెప్పి మాధురి గారు అన్నప్పుడు మీ నోటికి ఒక దండం అండి, మీకు దండాలండి అని సంజన గారు చెప్పినప్పుడు మాధురి గారు ఏమంటారు, మీరు ఎవరండి నాకు దండాలు పెట్టడానికి నెక్స్ట్ అనేసి అంటారు. మాధురి గారు ఏమంటారు, మీకు బ్రెయిన్ లేదు, అసలు మీకు సెన్సే లేదు, మీరు షటప్ అని చెప్పేసి మాధురి గారు కూడా పెద్ద పెద్ద మాటలు అయితే సంజన గారిని అయితే అన్నారండి. సంజన గారు వచ్చేసి మీకు ఏం రైట్ ఉంది నన్ను బ్రెయిన్ లేదు సెన్స్ లేదు అని చెప్పడానికి, మీకు ఏ మాత్రం కూడా హక్కే లేదు అన్నప్పుడు మాధురి గారు వచ్చేసి నేను అలాగే మాట్లాడతాను, నేను ఆ పాయింట్ మీదే స్టిక్ అవుతాను అని చెప్పేసి మాధురి గారు అంటారు. సంజన గారు వచ్చేసి మీరు అపాలజైజ్ అడగండి నన్ను, మీరు కంపల్సరీగా అపాలజైజ్ కావాలి, మీరు ఆ మాటలు అన్ని దానికి మీకు ఏమాత్రం అర్హతే లేదు, నాకు బ్రెయిన్ లేదు అని చెప్పడానికి. అంటే అవునా, నేను సారీ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చానా, నేను చెప్పను, నేను అదే పాయింట్ మీద స్టిక్ అవుతాను అని చెప్పేసి మాధురి గారు అయితే చాలా గట్టిగా అయితే మాట్లాడడం అయితే జరిగిందండి. ఇంకా ఇదంతా గొడవ అలా మాట్లాడడము సంజన గారికి కూడా రైట్ కాదు, మాధురి గారికి కూడా రైట్ కాదు. కానీ అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇమాన్యుయల్ కూడా వచ్చి సంజన గారితో అయితే చెప్తూ ఉంటాడు, ఇంకా వెళ్ళండి అని చెప్పేసి కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆపుతూ ఉంటారు. సంజన గారు వచ్చేసి చాలా ఎమోషనల్ అయితే అవుతూ ఉంటారండి ఒక చోట అయితే కూర్చొని. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ ఇంకా రీతుది వీళ్ళ డిస్కషన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంటుందండి. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి సంజన దగ్గరికి అయితే వచ్చి చెప్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఇంకా మాధురి, తనుజ, సుమన్ శెట్టి వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కిచెన్లో. ఇలాగా అసమర్థులు తొక్కలో కెప్టెన్ అంటే ఎవరు భరిస్తారండి, ఎవరు మాటలు పడతారు, ఇవన్నీ కూడా ఇన్కేపబిలిటీ అనేసి మాట్లాడుతుంది, ఇవన్నీ మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి అందరైతే డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా వాష్రూమ్ ఏరియాలో డెమాన్ పవన్ది రీతుతో అయితే ఇంకా డిస్కషన్ అయితే జరుగుతూనే ఉంటుందండి. పెద్దగా చెప్పుకోవాల్సినంత ఏం లేదు డిస్కషను, నేనైతే పెద్దగా చూడలేదు కాబట్టి నేనైతే రివ్యూ ఇవ్వాలనేసి నేను అనుకోవటం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతాయి. ఇక్కడ వచ్చేసి శ్రీజ అయితే వచ్చిందండి. భలే అనిపించింది నాకు శ్రీజ వచ్చేసి. ఇంకా అందరినీ గిల్లి తలా ఒక మాట అంత అంటే ఆమెకి ఎవరి మీద కోపంగా ఉందో వాళ్ళతో మాట్లాడేసి కొంతమంది గిచ్చి గిల్లి మాట్లాడింది. ఫస్ట్ వచ్చేసేసరికి మాధురి గారితో అయితే మాట్లాడింది. అంటే ఈమె మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బ్యాట్ చేసే ఉద్దేశంలోనే శ్రీజ అయితే మాట్లాడడం జరిగిందండి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మాధురి గారిని అయితే పలకరించింది. ఏంటి మీ పేరు మాధురినా, మాధురినా, మాధవి గారా, ఏమని పిలవాలో నాకైతే అసలు అర్థం కావటం లేదు. బయట చాలా మందిని అడిగారు, ఆమె ఎవరో నాకు తెలియదు అనేసి కొంతమంది అయితే చెప్పారు. అంటే నేను కూడా అడిగాను మీ గురించి బయట, కానీ మీరు కూడా నాకెవరో తెలియదు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మాధురి గారు అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసి బాండ్స్ బాగున్నాయా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు గట్టిగా వచ్చాయా అని చెప్పేసి మాధురి గారిని అయితే అంటూ ఉంది. ఏంటి ఇప్పుడు నువ్వు నాతో గొడవ పడ్డానికి వచ్చావా అనేసి మాధురి గారు అనటము ఇవన్నీ అయితే జరిగాయి. నెక్స్ట్ వచ్చేసేసరికి తనుజని లీనియన్స్ ఇస్తున్నావు అని చెప్పేసి అందరూ అంటున్నారు కదా అక్క, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, బాండ్స్లోనే ఇరుక్కుపోతున్నావు, నెక్స్ట్ వచ్చేసేసరికి సపోర్ట్ లేకుండా నువ్వు ఆడలేవా, ఎన్ని రోజులు అనేసి సపోర్ట్స్తోనే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు, లీనియన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు కదా, ఎందుకు ఇవన్నీ కూడా నువ్వు గమ్ముగా ఉన్నావు, లీనియన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాధురి గారు అన్నారు కదా, ఆమెతోనే రాజా అని చెప్పేసి ఎందుకు నువ్వు బాండ్స్ పెట్టుకొని ఆమెతోనే ఎక్కువగా క్లోజ్గా ఉన్నావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి తనుజ అనింది. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు బాండ్స్తోనే ఉంటున్నావు, సపోర్ట్ లేకుండా నువ్వు ఆడలేవా, ముందుకు రావచ్చు కదా సపోర్ట్ లేకుండా, ఒకవేళ నువ్వు ఇప్పుడు నాకు అక్క అని కూడా పిలవటం ఇష్టం లేదు, ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు
అప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటికీ మన ఇద్దరం లాస్ట్ వరకు ఉంటే ఆ ట్రోఫీ నాకు ఇచ్చేయండి అనే స్థితిలో నువ్వైతే ఉంటావు, అంటే ఇద్దరి మధ్య బాండ్ ఉంది కదా అని చెప్పేసి తనుజాన్ అయితే అంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసరికి వీళ్ళిద్దరి గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి చెప్తారు, నువ్వు నామినేషన్ వేయడానికి వచ్చావు కదా, ఆ పని చేసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. చెప్పిన తర్వాత కళ్యాణ్ అయితే నామినేషన్ వేస్తుందండి. చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఏంటంటే అమ్మాయిలు పిచ్చోడని నువ్వు అమ్మాయిలు పిచ్చోడివా ఫస్ట్ అంటే లేదు అని చెప్పేసి కళ్యాణ్ అంటారు. వాళ్ళు నిన్ను అన్ని మాటలు అన్నప్పటికీ కూడా నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, అయినా కూడా నువ్వు వాళ్ళు సారీ చెప్పారులే అని చెప్పేసి వాళ్ళని అయితే వదిలేయడం అయితే జరిగింది. అలా కాకుండా నువ్వు లైట్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు మంచిగా డిఫెండ్ చేసుకో ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే చెప్పింది. నెక్స్ట్ వచ్చేసేసరికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు, సంజన గారిని సిల్లీ రీజన్స్ పెట్టి నామినేషన్ ఎందుకు చేశావు, నీకు స్కోప్ ఆల్రెడీ రమ్య గారిని కానీ మాధురి గారు కానీ వీళ్ళిద్దరు అన్నారు కదా, వాళ్ళని ఎందుకు నువ్వు నామినేషన్ చేయలేదు అంటే నువ్వు భయపడుతున్నావా, నీ బాండ్స్ ఏదైనా ఇదవుతుంది అని చెప్పేసి నువ్వు తనుజాని నామినేషన్ చేయలేదా అని చెప్పేసి శ్రీజ అయితే చెప్తుంది. స్టాండ్ తీసుకోలేదా, అండ్ ఆల్సో నీ ప్రొఫెషన్ గురించి కూడా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళని నువ్వు నామినేషన్ చేసే అంత నీకు ఉంది కానీ నువ్వు నామినేషన్ చేయలేదు, ఎందుకు నామినేషన్ చేయలేదు, సేఫ్గా ఆడుతున్నావా, తనుజాని ఎందుకు నామినేషన్ చేయలేదు నువ్వు అంటే తనుజాని ఇన్ని రోజులు నువ్వు క్లోజ్గా ఉన్నావు కాబట్టి తనుజాని నామినేషన్ చేయటం వల్ల నువ్వు బ్యాడ్ అయిపోతావు, నెగటివ్ అయిపోతావు అని చెప్పేసి నామినేషన్ వేయలేదా అంటే ఇక్కడ కూడా మామూలుగా తనుజాని నామినేషన్ చేసింటే సరిపోయింది కదా, అప్పుడు మనం కూడా అనుకునే వాళ్ళం ఏంటంటే ఇన్ని రోజులు తనుజ నా కోసం స్టాండ్ తీసుకునింది, అలాంటి అమ్మాయిని నేను నామినేషన్ చేశాడు ఏంటి అని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు. కానీ ఫర్దర్గా అతనికే యూస్ అయ్యి ఉండేది. కానీ ఇలా నామినేషన్ చేయకపోవటం వల్ల అందరూ బయట నుంచి వచ్చే వాళ్ళు నామినేషన్ చేస్తున్నారు, అలాగే జనాల్లో కూడా అంత నెగిటివ్ అయితే అయిపోతుంది. శ్రీజ కూడా అదే చెప్తుంది, ఎందుకు నువ్వు లైట్ తీసుకున్నావు అంటే మీ మధ్య బాండ్స్ ఇదైపోతుందా, నువ్వు తనుజాని నామినేషన్ చేయటం వల్ల నెగిటివ్ అయిపోతావా, బ్యాడ్ అయిపోతావా, అందుకని నామినేషన్ చేయడం లేదా నువ్వు అని చెప్పేసి అంటుంది. కళ్యాణ్ నువ్వు సేఫ్ ఆడుతున్నావు అంటే ఇది నేనైతే ఒప్పుకున్నాను, సంజన నామినేషన్ చేసింది అని చెప్పేసి కళ్యాణ్ కూడా బాగా డిఫెండ్ చేసుకుంటారండి. తనుజాని ఆల్రెడీ అందరు నామినేషన్ చేశారు, వాళ్ళు ఈ నామినేషన్ చేశారు కదా అని చెప్పేసి నేనైతే చేయలేదు అంటే డిఫెండ్ చేసుకునేటప్పటికి కూడా అతను వైపు తప్పు ఉంది కాబట్టి పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. ఈ వీక్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పాయింట్స్ పెట్టి నామినేషన్ చేశారనేది నా అభిప్రాయం అండి. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈమె వచ్చేసి మాధురి గారికి అయితే కత్తిస్తారు. మాధురి గారికి కత్తిచ్చినప్పుడు రీతుకి అయితే ఈ నామినేషన్ చేస్తారండి. వీళ్ళిద్దరి మధ్య గొడవ అస్సలు తెగదండి, ఎంత పొడుగు లాక్కెళ్తూనే ఉంటారు. ఏంటంటే నువ్వు గేము సపోర్ట్ తీసుకొని ఆడుతున్నావు, జంటల్గా ఆడుతున్నారు మీరు, కాబట్టి ఇండివిజువల్ ప్లేయర్స్కి అన్యాయం అయిపోతుంది మీరిద్దరు ఇలా ఆడటము. అండ్ పవన్కి డబ్బులు ఎందుకు ఇచ్చావు నువ్వు అంటే పవన్ని సపోర్ట్ చేస్తున్నావు, పవన్ని వాడుకుంటున్నావు, వేరే వాళ్ళని తొక్కేస్తున్నావు, మా అందరు బాండింగ్స్ కూడా హెల్దీ, నీ బాండింగ్ మాత్రం అన్హెల్దీ అని చెప్పేసి చాలా పెద్ద గొడవ అయితే చేశారండి. ఇక్కడ వచ్చేసి ఇంకా రీతు కూడా చాలా అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకునింది, నేను ఇండివిజువల్ ప్లేయర్ని, నేను ఆడడానికి వచ్చాను, అంతేకాని డెమాన్ పవన్కి సపోర్ట్ చేయాలనేసి నేనైతే ఏం రాలేదు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. గట్టిగా అయితే మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. హెల్తీ బాండ్స్ అన్ని నువ్వు మాట్లాడతావు, తనుజతో ఎందుకు బాండ్ పెట్టుకున్నావు నువ్వు అని రీతు అడిగినప్పుడు మా బాండ్స్ అన్నీ కూడా హెల్తీనే, నీ బాండ్ మాత్రమే అన్హెల్తీ అని చెప్పేసి వీళ్ళిద్దరైతే గొడవ పడడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడికైతే ఎపిసోడ్ అయితే స్టాప్ అయిపోయింది. వీళ్ళిద్దరు గొడవ ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. ఇంకా ఇద్దరు గట్టిగా అరుచుకోవడము ఇవన్నీ అయితే జరిగింది. డిఫెండ్ అయితే చాలా బాగా చేసుకునిందండి రీతు, ఇదొక్కటి మాత్రం చెప్పగలుగుతాను. ఇంతే అండి ఈ వీడియో. ఇక్కడికైతే నామినేషన్స్ ఇంకా ఎండ్ కాలేదు, ఇంకా ట్యూస్డే ఎపిసోడ్లో మళ్ళీ మనకైతే చూపిస్తారు ఇంకా లాస్ట్ ఫైనల్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు నామినేషన్లో ఈ వీక్ అని చెప్పేసి. ఇంతవరకు అయితే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్యూస్డే ఎపిసోడ్తో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే అండి, బాయ్.